మాదక ద్రవ్యాల దుర్వినియోగం దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలను వాటికి దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం బీచ్ రోడ్ లో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలోని కలెక్టర్ తో పాటుగా సిపి శంకభ్రత బగ్వి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, విద్య, న్యాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మైక్ ఎక్కడ ఉంది? Thank you. I request our collector sir. ముక్త్ భారత్ అనే కార్యక్రమం కింద విశాఖపట్నం బీచ్ రోడ్లో వీఆర్ కండక్టింగ్ ఎ వాకథాన్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఈ గంజాయి అలవాటు, అదేవిధంగా మిగతా డ్రగ్ అబ్యూస్ అనేది ఎక్కువగా యువతల్లో కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా అరకట్టాలి, మన సామాజికం బాగుపడాలి, యంగ్స్టర్స్ ఒక అసెట్స్గా తయారవ్వాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మనకు కూడా చాలా అవసరమైన కార్యక్రమం ఇది. ఆఫ్ లేట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో, విశాఖపట్నం సిటీలో we are seeing lot of cases of substance abuse, which is very, very unfortunate, especially among the youngsters. So to drive the point that it is not only harmful to their families, harmful to themselves, it is a big loss for the society at large. We are at the cusp of a development era wherein the demographic dividend is the biggest పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ డివిడెంట్ అనేది యువతుల యొక్క ఎబిలిటీస్తో, కేపబిలిటీస్తో, వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్తో మన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒక పవర్ఫుల్ ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా యువతలు పాడైతే
డెఫినెట్గా ఇట్ ఈస్ నో లాంగర్ డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెమోగ్రఫిక్ బర్డన్. సో అది జరగకూడదనే ఉద్దేశంతో యంగ్స్టర్స్ అందరికీ ఆహ్వానం కల్పించే విధంగా చాలా యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాము. Morning to all my young friends. It's an occasion where on one hand we tell people don't do drugs. On the other hand, we exhort all of you to identify your near and dear ones, your friends or people known to you who are either abusing drugs or addicted to drugs, and help us identify them because they need our attention. They are crying for attention. They need our care. మన దగ్గర డి-అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తున్నాం మా దగ్గరికి కూడా చాలా మంది తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి మా అమ్మాయి ఇలా చేస్తున్నారని మాకు హెల్ప్ చేయండి అని కొందరు ఫోన్ ద్వారా కొందరు డైరెక్ట్గా వచ్చి కలిసి చెప్తున్నారండి. కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చాలామంది మన వైజాగ్ నగరంలో సేవిస్తున్నారు గాంజాయి.